బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదన్నారు. 8 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయని న్యాయవాది అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 కేసులు నమోదయ్యాయని, కానీ ఎక్కడా కూడా హోస్ట్ నాగార్జున పేరు లేదన్నారు. నాగార్జునను బాధ్యులుగా చేసి అరెస్ట్ చేయాలని న్యాయవాది డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పాలనలోకి మనం వచ్చిన మన అందరూ ఆనందంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్త్రీలకు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఆ ఆర్టీసీ బస్సులను 8 ధ్వంసం చేసినారు వీళ్ళు. ఎంత ధైర్యం అసలు! రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం, ధ్వంసం చేసే ప్రయత్నం ఎంత మాత్రం క్షమించడానికి. కలబడి తెచ్చుకున్న తెలంగాణను ఒకవైపు ధ్వంసం అయిపోతుంటే కొంతమంది స్వార్థాలకు మీ రేటింగ్లు, మీ యూట్యూబ్ సంపాదననేమో నాగార్జునక, మిగతా వాళ్ళక ఏమి ఇది? నేను కూడా నాగార్జున అభిమానినే. నేను ఒక రకంగా సినిమాల్లో లైక్ హిమ్ ఎ లాట్. ఖచ్చితంగా నేను ఆయన అభిమానిని. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. అన్నపూర్ణ స్టూడియోస్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ 7 సంవత్సరాల నుంచి అందులో పాల్గొంటున్న త్రిమూర్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలుసు.